నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రాణ పెయిన్ క్లినిక్ నుంచి మెడికల్ ఎక్సర్సైజెస్ స్పెషలిస్ట్ రాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. ప్రాణాలో ఏంటండి స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ మేము ఇంటర్వెన్షన్స్ చేస్తాం మేడం. ఇంటర్వెన్షన్స్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏ డాక్టర్లైనా రెండే పనులు చేయాలి. సర్జరీలు అంత పెద్ద విషయాలు అయితే సర్జరీలు చేస్తారు, అంత పెద్ద విషయాలు కాకపోతే ఏ డాక్టర్ అయినా మందులే రాయాల్సి వస్తుంది. అంతే కదా. సో ఎక్కడికి వెళ్ళినా కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్ ఇండియాలో ఏంటంటే పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది సింథటిక్ ల్యాబ్ మేడ్ పిల్ అయినా నేచర్ మేడ్ పిల్ అయినా ఎక్కడి నుంచైనా పెయిన్ తగ్గించే ఔషధాలే ఉంటాయి మీకు. అది కాకపోతే ఆల్రెడీ నొప్పి ఉందిరా బాబు అంటే ఫిజియోథెరపీ ఇస్ అ వెరీ స్టాండర్డ్ రికమెండేషన్ ఎక్సర్సైజ్. అవునండి. నొప్పి తగ్గాక ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది, కానీ ఆల్రెడీ నొప్పి ఉంటే నొప్పి మీద కూర్చొని ఎక్సర్సైజ్ చేయడం అనేది అంత పెద్ద సెన్సిబుల్ ప్రాక్టీస్ కాదు. కానీ హాయ్ వస్తుంది మీరు చేసినప్పుడు. అంటే ఇలా వేలు విరుస్తుంటారు చాలా మంది. ఇలా ఎందుకు విరుస్తుంటారు, ఇలా అన్నప్పుడు తెలియని హాయ్ వస్తుంది అనమాట. అందుకని వీళ్ళు చేస్తారు. అలాగా స్ట్రెచ్చింగ్లు ఎక్సర్సైజ్లతో కూడా హాయ్ వస్తుంది కాబట్టి అది స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్. తాత్కాలికమైన రిలాక్సేషన్ ఉంటుంది అంతే మేడం, పర్మనెంట్ గా కాదు. ఎందుకంటే మీరు సింపుల్ గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఈజ్ దేర్ ఎ క్యూర్ ఫర్ నీ ఆస్టియోఆర్థరైటిస్ అని పెట్టండి, గూగుల్ చెప్పేస్తుంది దెర్ ఈస్ నో క్యూర్. క్యూర్ లేదనే విషయం కూడా వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే మోకాలు నొప్పి వచ్చిందో దట్ మీన్స్ రాసేసి ఉంటుంది మీకు నుదుటి మీద, ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటికైనా సర్జరీకి వెళ్ళాలి అని చెప్పేసి. మీకు ఎట్లా అయితే డయాబెటీస్కి క్యూర్ లేదో, ఎట్లయితే ఆస్తమాకి క్యూర్ లేదో, ఈ మోకాలు నొప్పికి కూడా క్యూర్ లేదు. అలాంటి జనాలకు తెలియదు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు. పర్మనెంట్ క్యూర్ అంటే వీళ్ళకి వచ్చేది నొప్పి వల్ల మేడం. నొప్పి అనేది మోకాళ్ళ మధ్యలో కార్టిలేజ్ అనేది ఉంటుందన్నమాట. అది అరిగిపోతే ఒక బోన్ టచ్ అయ్యి రాపిడికి గురవుతూ ఉంటుంది. దానివల్ల వాపు వస్తుంది, లోపలంతా బాగా నొప్పి పెడుతూ ఉంటుంది. లిటరల్గా మేకుల మీద నడిచినట్టు ఉంటుంది. వీళ్ళకి చిన్నగా నొప్పి మొదలైనప్పుడు చూసుకుందామని అనుకుంటారు అనమాట. అది క్యూర్ లేని చోట ఎంత తక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్త పడితే అంత బాగుంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళు ఏదో మేనేజ్మెంట్ చేసుకుంటూ కూర్చుంటారు ఇంట్లో. లాస్ట్ స్టేజెస్ సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తారు మేడం. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ ఇంటర్వెన్షన్స్ చేస్తారు. ఇంటర్వెన్షన్స్ అంటే ఒక విషయం మందులతో తగ్గేంత చిన్న విషయము కాదు, సర్జరీ అంత పెద్ద విషయం కానప్పుడు మధ్యలో ఇంటర్వెన్షన్స్ ఉంటాయి ఇక్కడ అనమాట. ఇక్కడ అంటే ఒక మార్గం ఉంది, మధ్య మార్గం. యా అండ్ చాలా మందికి అవేర్నెస్ లేదు అనమాట. ఇక్కడ మేము ప్లాస్మా థెరపీని ఇంటర్వెన్షన్స్ చేస్తాం మేడం. ప్లాస్మా థెరపీ అంటే పేషెంట్ బ్లడ్ 10-15 ml, అంటే మీరు బ్లడ్ టెస్ట్ కి షుగర్ టెస్ట్ కి ఎలా వెళ్తారో చిన్న శాంపుల్ ఆఫ్ బ్లడ్ తీసుకుంటారు మేడం. 10-15 ml అంటే ఎవరికి నొప్పి ఉందో వాళ్ళదే బ్లడ్ అంటే పేషెంట్ దే. కాబట్టి అది సేఫ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ మీకు. అండ్ 10-15 ml నుంచి ప్లాస్మాని వేరు చేయడానికి సెంట్రిఫ్యూజ్ మెషిన్ ఉంటుంది మేడం. అందులో స్పిన్ చేసే సర్టెన్ RPM లో మీకు ప్లాస్మా వేరైపోతుంది. ఒక ఎల్లో కలర్ సీరం వస్తుంది అనమాట. అది తిరిగి అల్ట్రాసౌండ్ లో చూసుకుంటూ, అల్ట్రాసౌండ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా మేడం, జెల్లేసి రుద్దితే బేబీస్ కనబడతారు. సో అది చూసుకుంటూ మీకు ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడికి పంపిస్తారు. అండ్ దానికి పునరుత్పత్తి గుణాలు ఉంటాయి అనమాట. అంటే మీ ప్లాస్మాకి ఎవరికి కాలు ఇరిగిపోయింది అనుకుందాం, ఆ డాక్టర్ పైనుంచి పట్టి వేస్తారు, లోపల అదే అతుక్కుంటుంది. సో అట్లాగా ఈ కాన్సన్ట్రేటెడ్ ప్లాస్మాని అక్కడికి పంపిస్తే అరిగిపోయిన మోకాళ్ళలో గుజ్జు వస్తే అప్పుడు వీళ్ళకి సస్టైన్డ్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఎంత సమయం పడుతుంది ఈ ప్రోగ్రామ్ కి? ఇక్కడ ఎప్పుడైనా 45 నిమిషాలు మేడం. పేషెంట్ నడుచుకుంటూ వస్తాడు, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అదే రోజు. ఇమీడియట్ గా పెయిన్ రిలీవ్ అయిపోతుందా, టైం తీసుకుంటుంది? అది అంటే వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది గ్రాడ్యువల్ గా కనపడుతుంది మేడం. ఎందుకంటే మోకాలు నొప్పి ఇవాళ మొదలు పెడితే రేపు ఎవ్వరూ రావట్లేదు మేడం. వీళ్ళు సంవత్సరాల తరబడి పెయిన్ తో ఉన్న వాళ్ళకి తగ్గితే వాళ్ళకి చాలా చాలా రిలీఫ్ కనపడుతుంది. వాళ్ళు అంత పెయిన్ లోనూ ఉంటారు. అండ్ 15 రోజులకి వాళ్ళకి చాలా ఎఫెక్ట్ కనపడుతుంది మేడం. అండ్ వీళ్ళకి నొప్పి వచ్చేదే మోకాళ్ళలో గుజ్జు జరిగిపోవడం వల్ల. ఒక మనిషిని చీల్చుకున్న మోకాళ్ళలో గుజ్జు రావాలంటే కనీసం టైం పడుతుంది కదా మేడం. అంటే ఎంత టైం? 3 నెలలు మేడం. అండ్ 3 నెలల దాకా వీళ్ళేం ఆగక్కర్లేదు. వీళ్ళకి పెయిన్ రిలీఫ్ రావడం 15 రోజులు మొదలవుతుందంటే లోపల మార్పులు జరిగితేనే వస్తుంది. అండ్ రెండోసారికి మూడోసారికి కూడా వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే ఎన్ని సార్లు తీసుకోవాలి అని ఉందా మన దగ్గర సిస్టమ్? ఖచ్చితంగా 3 సార్లు రావాల్సి ఉంటుంది మేడం. అంటే పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుందండి. ఎవరికైనా 3 times అనేది మ్యాండేటరీ. అది స్టాండర్డ్ ప్రోటోకాల్. ఎందుకంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 4 గ్రేడ్లు ఉంటాయి మేడం. అంటే మానవ జాతి మొత్తానికి కలిపి 4 గ్రేడ్లు. సో ఏ స్టేజ్ లో ఇంటర్వెన్షన్ అయినా కూడా స్టాండర్డ్ గా 3 చేస్తారు మేడం. ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందని మీరు భావిస్తున్నారంటే ఇప్పటిదాకా ఎట్లా కనపడుతోంది? అంటే లిటరల్ గా ఏ ఏజ్ తో సంబంధం ఉండదు మేడం. ఎందుకంటే మీకు 90 ఏళ్లలో కాలిరిగిపోయినా పట్టియే వేయాల్సి వస్తుంది. 90 ఏళ్ళప్పుడు గోళ్ళు జుట్టు పెరుగుతుంటే కట్ చేసినా పెరుగుతూనే ఉంటాయి. సో ఏజ్ తో నిమిత్తం లేకుండా లిటరల్ గా మేము 30s నుంచి ఉన్న పేషెంట్స్ సహా లిటరల్ గా 93 ఇస్ ద లాస్ట్ ఏజ్ మేము చేసింది లిటరల్ గా. సో 90 వరకు మేము చేసేసాము ఆల్రెడీ. 93. ఈ పెయిన్ అనేది ఎన్ని ఇయర్స్ వరకు మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అండి దీంతో? మాకు ఫస్ట్ చేసిన పేషెంట్ కూడా ఇప్పటిదాకా రాలేదు మేడం. అంటే స్టడీస్ ప్రకారం 4-5 సంవత్సరాలు అంటారు. కానీ 4-5 సంవత్సరాలు అనేది చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఒక ఆడుంటారు, ఒక మగ ఉంటారు. ఒకళ్ళు 100 కేజీలు బరువు ఉంటారు, ఒకళ్ళు 50 కేజీలు బరువు ఉంటారు. ఒకళ్ళు రోజంతా నుంచొని వంట వండుతూ టీచర్ ఉద్యోగాలు చేస్తారు, కొంతమంది ఖాళీగా ఇంట్లో కూర్చొని పేపర్స్ చదువుతారు.
ఒకరికి 80 వయసు ఉంటుంది, ఒకరికి 40 ఏళ్ళ వయసు ఉంటుంది. వీళ్ళు చేసే పని ఉన్న బరువు ఆధారంగా రిజల్ట్ మారిపోతుంది. సో మీరు అడిగింది ఫ్యూచరిస్టిక్ క్వశ్చన్. సుమారుగా మనం ఒక అందాజుగా ప్రజలకు ఒక మాట చెప్పగలుగుతాం కదా, ఇప్పుడు ఇది చేసుకోండి, ట్రీట్మెంట్ చేసుకోండి, దీంతో కొంత పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఎంత పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ వస్తే డాక్టర్ని బ్లేమ్ చేసేస్తారు ఎక్కడైనా. వాళ్ళకి ఎంతవరకు అంటే నేను డబ్బులు కట్టాను, ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఇంకేదైనా డాక్టర్దే భారం అనుకుంటారు. అందుకే ఇక్కడ మా దగ్గర ఒక డాక్టర్ ఉంటే 15 మంది పైన టీము ఎక్సర్సైజ్ డైట్లో ఉంటారు. ఓకే, ఇప్పుడు మేము ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ అని ఎందుకు ప్రౌడ్గా చెప్తానంటే, ఏదో ఒక మామూలు డిప్లొమా క్యాండిడేట్ని పెట్టేసి ఫిజియోథెరపీలో కాలు ముందుకి వెనక్కి చూపించేసి ఇదే ఫిజియోథెరపీ అయినా పేషెంట్కి క్వాలిటీ తెలియదు. అంటే వీళ్ళు వచ్చేది కూడా జీవితంలో ఒకసారి చేయించుకుంటారు మేడం, ఇదేమి ప్రతి 2-3 నెలలకు వచ్చి చేయించుకునే పని కాదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీకు బస్ స్టాండ్లో హోటల్ లాగా, అంటే అక్కడ ఆలివ్ ఆయిల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, వీళ్ళు వేయరు, తిన్నామా టైంకి కడుపు నిండిందా వెళ్ళిపోయామా టైప్లో. సో ఇక్కడ కూడా వచ్చే వాళ్ళకి క్వాలిటీ అనేది వాళ్ళకి తెలియదు, మేము ఇవ్వాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు బరువు ఉంటే తగ్గించడానికి హెల్ప్ చేస్తాము. రీప్లేస్మెంట్ థెరపీ లేదా మీరు ఇచ్చే థెరపీ చేయించుకోవడంతో పాటు దీని మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేయాలా? ఇవి చిన్న చిన్న జాగ్రత్తలు మేడం. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు అంటే వేటాడితేనే ఫుడ్ ఇంటికి వచ్చేది, రైట్? ఒకప్పుడు కరువులు కాటకాలు ఉండేవి, ఇప్పుడు అన్లిమిటెడ్ ఫుడ్ సూపర్ మార్కెట్లో ఉంటూనే ఉంటుంది. మీకు ఏ టైంలో చెకింగ్ చేసినా కూడా ఆర్డర్లో వచ్చేస్తున్నాయి కదా ఇంటికి, ఆర్డర్లో వస్తుంది. అండ్ మనిషి కూడా ఎలా ఉన్నాడంటే బయట వర్షం పడితే బజ్జీలు తినేస్తాడు, బయట ఎండ కొడితే లోపల ఐస్ క్రీమ్ తినేస్తాడు, బిర్యానీ కనిపించినా తినేస్తాడు, ఏదో మంచి వాసన వచ్చినా తినేస్తున్నారు. అలాంటి చోట్ల వీళ్ళకి మేము గైడెన్స్ మీరు ఎలాంటి దొరుకుతున్నారంటే, ప్రతి మనిషికి తెలిసింది ఏంటంటే టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, టైంకి పడుకోవాలి, స్ట్రెస్ ఉంచుకోకూడదు, లైఫ్ స్టైల్ బాగా మేనేజ్ చేసుకోవాలి, ఆల్కహాల్ తాగకూడదు. ఇప్పుడు కొత్తగా మేము కూడా వచ్చేసి ఏమండి లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటాను పంపించేయచ్చు, కానీ చేయించేవాడు కావాలి. ఇంత విషయాలు తెలిసినా కూడా మళ్ళీ వచ్చేమంటే ఎక్సర్సైజ్ చేయాలంటే వీళ్ళు చేయరు ఇంటికి వెళ్ళి, రైట్? లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చెప్పడం ఈజీ కానీ చేయించేవాడు కష్టం. ప్రాణ మరి దానికి సంబంధించి ఎలాంటి అంటే ఫార్వర్డ్ స్టెప్స్ చేస్తూ ఉందండి పేషెంట్స్తో? నేను చెప్తాను మేడం, ఇక్కడ ఏ హాస్పిటల్లో కూడా మీరు ఇంటికి వెళ్ళిపోయాక మీ ఏ హాస్పిటల్ ఫోన్ చేసి సార్ మరి మీరు మా హాస్పిటల్కి వచ్చారు కదా, ఆరోగ్యం ఎలా ఉంది, తగ్గిందా నొప్పి అని ఎవ్వరు అడగరు మేడం. ఇక్కడ ఫాలోఅప్స్ చేస్తారు బేసిక్గా. అండ్ పేషెంట్కి మాకు బౌండరీస్ ఉండవు. అండ్ ఈ డాక్టర్ సాహిత్య కూడా ఎక్కడైతే చాలా చోట్ల చేసి వచ్చారు కాబట్టి ఎక్కడ ఏమేమైతే లేవో అవన్నీ కాన్షియస్గా ఇక్కడ పెట్టుకున్నాం మేడం లిటరల్గా. అందుకని ఫాలోఅప్స్ చేస్తామన్నమాట. పేషెంట్కి మాకు బౌండరీస్ లేవని ఎందుకన్నామంటే, నొప్పిలో ఉంటారు వాళ్ళు టైం కూడా చూసుకోరు. ఒకళ్ళు 11ంటికి నొప్పి వస్తుంది, మాకు హోల్ ఆంధ్ర తెలంగాణ నుంచి జనాలు వస్తారు, వాళ్ళు రాత్రి 11ంటికి ఎక్కడ పరిగెడతారు? సో ఇక్కడ డాక్టర్ డైరెక్ట్ నెంబర్ కూడా ఇస్తారు, ఎప్పుడు అవసరమైనా మాట్లాడిస్తాం. అండ్ డైటీషియన్ సపోర్ట్, ఇక్కడ మా దగ్గర స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచెస్ ఉంటారు. అంటే ఇది పర్ఫార్మెన్స్ సిటీ. చాలామంది తెలియదు ఏంటంటే, నేను క్రికెట్ 8 గంటలు ఆడాలి, మారథాన్ ఒక 40 కిలోమీటర్లు పరిగెట్టాలి, నేను చూడడానికి ఇలా కనపడాలి, నాకు 6 ప్యాక్ కావాలి, నేను నాజుగ్గా ఉండాలి, ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ సీటింగ్ అనమాట. సో నా క్వాలిఫికేషన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కోచ్. అండ్ ఇక్కడ క్లినికల్ డైటీషియన్స్ ఉంటారు. అంటే ఒకరికి డయాబెటీస్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్లు ఉంటాయి, సో దానికి తగ్గట్టుగా వీళ్ళు మీల్ ప్లాన్స్ ఇస్తారు. 45 మినిట్స్లో ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇన్ని రకాలు మీరు వెంబడబడి ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ చేయాలి మేడం, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు దీని పేషెంట్స్ మీకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అంత రెస్పాండ్ అవుతున్నారా? మీకు రెస్పాండ్ అవుతారు మేడం, ఎందుకంటే హోల్ ఆంధ్ర తెలంగాణ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయనగరం నుంచి బయలుదేరి హైదరాబాద్ ఒక చిన్న క్లినిక్కి రావాలంటే వాళ్ళు వైజాగ్లు, విజయవాడలు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ దాటుకొని ఇక్కడ ఒక నమ్మకంతో వస్తారు. నమ్మకం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేడం మీకు నొప్పిలో ఉన్నప్పుడు ఏ మనిషి అయినా కూడా చీపెస్ట్ పెయిన్ కిల్లర్ కోసం చూడడం, ఓ రూపాయి ఎక్కువైనా పనికొచ్చే పెయిన్ కిల్లర్ కోసం చూస్తారు. రమగారు, అసలు మోచెప్పులు ఇంత బాగా త్వరగా అంటే ఎవరిని చూసినా నాకు మోచెప్పులు అరిగిపోయినాయో అని గగ్గోలు పెట్టేస్తున్నాం కదా, రీజన్ ఏమై ఉంటుందంటారు మీరు చూసినంత వరకు? అంటే లివింగ్ స్టైల్లో మార్పు వచ్చిందని అనిపిస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఒకటి మన ఫుడ్స్ వల్ల అయి ఉండొచ్చు. ఇదివరకట్లాగా ఇంత కాళ్ళు వాడట్లేదు, ఇప్పుడు ఎక్కువ నడిచాం కాబట్టి అరిగిపోయినాయి, పని చేసాం కాబట్టి అరిగిపోయాయి. అంటే నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, మోకాళ్ళతో పాటు మడమలు కూడా మన బరువుని మోస్తాయి కదా, మడమలు అరగవు, మోకాళ్ళు అరిగిపోతాయి. నెంబర్ 1. పైగా మా మదర్కి 70కి మోకాళ్ళ నొప్పులు వస్తే మా అక్కయ్యలందరికీ 50స్లో వచ్చేసినాయి. మా మదర్ ఎక్కువ నడిచారు, ఎక్కువ తిరిగారు, అసలు బాత్రూములు ఉండేవి కాదు. మరి ఇప్పుడు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, కమ్మోడ్స్ వచ్చేసినాయి. అయినా కూడా అంటే మనం వాడాల్సినట్టుగా సరిగ్గా వాడకపోవటం వల్ల, తినక్కర్లేనంత ఎక్కువ తినేయటం వల్ల, ఎక్కువ వాడటం వల్ల ఇలా వస్తున్నాయేమోనని నేను నా జనరల్ భావన. మీరేమంటారు దానికి రాజ్? మోస్ట్లీ మేడం మీరు చెప్పిన అన్ని థింగ్స్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు బరువు ఎక్కువ ఉన్నాను,
ఇంతకు ముందు అంటే పొయ్యిలు ఉండేవి కాబట్టి కింద కూర్చొని వండేవాళ్ళు. ఇప్పుడు నుంచొని అందరి ఇళ్లలో మీకు వెస్టర్న్ కిచెన్స్ వచ్చేసాయి కాబట్టి నుంచొని పైన టేబుల్ టాప్ మీద కూర్చొని వంట చేస్తుంటారు కాబట్టి నుంచున్నంతసేపు రోజంతా మోకాలంతా ఆ బరువును మోస్తుంటుంది. ఒబేసిటీ చాలా ఎక్కువైపోయింది మేడం, అంతసేపు ఆ మోకాలే మోయాల్సి వస్తుంది. దీనిపైన డాక్టర్లు చెప్పడం కూడా వాకింగ్ చేయండి. ప్రపంచంలో ఈజీ థింగ్ ఏమైనా ఉందంటే 2 కాళ్ళు ఉన్న ఏ మనిషి అయినా కూడా వాకింగే చేయగలుగుతాడు. సో అంత బరువు వేసుకుని వీళ్ళు నడవడం వల్ల ఇంకా తొందరగా అరిగిపోతున్నాయి మేడం. ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చింది. అంటే ఇప్పుడు మన ప్రాణాలు పెయిన్ తగ్గించడం మీద ఎంత మీరు జనాలకి నమ్మించగలుగుతారు, ఎంత చెప్పగలుగుతారు ఖచ్చితంగా ఇంతవరకు ఈ టైం నుంచి ఈ టైం దాకా గ్యారంటీగా మీకు పెయిన్ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఇక్కడ పెయిన్ మాత్రమే చూస్తాం. అంటే ఇక్కడ కట్లు కట్టడాలు, పురుళ్ళు పోయడాలు 10 పనులు చేయము, ఓన్లీ పెయినే చూస్తాం. మేము చూడండి రిపోర్ట్లు, మేము ట్రీట్ చేయని కేసులు కూడా లేదు. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 దాకా ఇక్కడ చేస్తాము. పెయిన్ సూపర్ స్పెషాలిటీ మాది. అండ్ వీళ్ళకి క్వాలిఫైడ్ అప్రోచ్ ఇస్తాము. సో వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు బట్టి ఏదో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తే వీళ్ళు తీసుకోరు, చేయించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము. అలా చేస్తేనే ఈ సర్వీస్ కి చేసిన పనికి ఒక అందం వస్తుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ మెయింటెనెన్స్ కూడా. మెయింటెనెన్స్, అవును మేడం, అది మేమే చేయించే బాధ్యత తీసుకుంటాం అనమాట. సో అంటే ఏ స్టేజ్ లో మీ దగ్గరకు వస్తే చాలా బెటర్ సొల్యూషన్ లభిస్తుంది అని అనిపిస్తుంది? ఇక్కడ బేసిక్ గా 4 గ్రేడ్స్ లో ఎర్లీ స్టేజెస్ లో గ్రేడ్ 1, 2 వస్తే చాలా సక్సెస్ ఉంటుంది. కానీ మా దగ్గరకు అందరూ కాళ్ళొంకర్లు పోయి వీల్ చైర్లలో కుంటుకుంటూ అండ్ ఏదో కారణాలు అంటున్నారు. కానీ ఇంజురీస్ 2 టైపు, అక్యూట్, క్రానిక్. అక్యూట్ అంటే కింద పడ్డాను, జారాను, యాక్సిడెంట్ అయింది, పేషెంట్ చెప్పేస్తాడు ఈ పాటికి. అలా కాకుండా మెట్లు ఎక్కుతుంటే, మెట్లు దిగుతుంటే, సోఫా నుంచి లేస్తుంటే, ఇలాంటప్పుడు జనరల్ గా 45 years తర్వాత అలా వస్తుంటే అది మోకాలు అడిగితేనే వస్తుంది. అది నిర్ధారించుకోవడం ఏ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకుంటే సరిపోతుంది. అరుగుతోంది అనే మాట వినపడినప్పుడు ఇక్కడ ఇలాంటి ప్లాస్మా థెరపీలు తీసుకొని జాగ్రత్తగా లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తే సర్జరీల దాకా తీసుకెళ్ళక్కర్లే కదా. సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తున్నారు జనాలు. ఇప్పుడు మన ప్లాస్మా రీప్లేస్మెంట్ థెరపీ అంతే కదా. అయితే ఇది చేస్తే అరుగుదల ఆగిపోతుందా? ఆల్రెడీ అరుగుదల మొదలైంది, మనం ఇది చేశాక అరుగుదల ఆగిపోతుంది అంటారా? అంతే కదా మేడం. ఇక్కడ ఏదో రాయడాలు పూయడాలు అంటూ కాదు, లోపల మీకు గుజ్జు తిరిగి తీసుకొచ్చి మీకు ఏదో చెప్పడం కూడా కాదు, ఇక్కడ మెజర్మెంట్ చేసి స్కాన్ చేసి ఎంత పెరిగింది అనేది కూడా రిపోర్ట్ ఇస్తారు. ఒక 40 ఏళ్ల అబ్బాయి ఒక అతను వచ్చాడు, అతను కొంచెం మోకాళ్ళు అరగటం మొదలుపెట్టింది, ప్లాస్మా రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్నాడు. సో ఒక 4-5 years దాకా అతనికి ఎంత మటుకు అరిగిందో అంత మటుకే ఆగి ఉంటుంది. ఒక 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ నొప్పి కనుక స్టార్ట్ అయితే కనుక ఇఫెక్ట్ పాత అతను ఎక్కడ ఆపాడో అక్కడే స్టార్ట్ అవుతాడు కదా. అంటే మళ్ళీ ఎప్పుడు చేయించుకున్నా కూడా వాళ్ళ బ్లడ్ కాబట్టి సేఫ్ ట్రీట్మెంట్. ఓకే, రెండోది నేను చెప్పినట్టు ఇంకా అరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ జాగ్రత్తలు కూడా ఇక్కడే చెప్తారు. ఎర్లీ స్టేజ్ గ్రేడ్ 2 లో ఉందనుకోండి, అక్కడతో ఆగిపోతే బెటర్ కదా మేడం. మీకు అక్కడ మొదలు పెట్టారు ట్రీట్మెంట్, ఇంకా అది అక్కడ ఆగిపోతుంది. సో బాగానే ఉంది, దాన్ని మెయింటైన్ చేసుకుంటే కనుక అక్కడే ఉంటారు, బాగుంది కదా. సో చాలా విషయాలకి మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా. నేను ఆల్రెడీ విన్నాను కానీ ఇంత క్లియర్ గా నేను ఇప్పటిదాకా వినలేదు. ట్రీట్మెంట్ వరకే ఆగిపోతాం ఎవరమైనా కూడా. సర్జరీ లేదు, సర్జరీ వద్దు, ఓన్లీ థెరపీ, అక్కడితో ఆగిపోతున్నాం. మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం అనే పాయింట్ ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఇర్రెలవెంట్ క్వశ్చన్ అయినప్పటికీ ఇది ఏ పార్ట్ లో పెయిన్ ఉన్నా కూడా మనం ఇది చేయగలమా? ఇక్కడ నీస్ గురించి మాట్లాడుకున్నాం కానీ మేడం, పెయిన్ ఉంటే ఎక్కడైనా పెయిన్ కిల్లర్, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ తప్పితే సొల్యూషన్ లేదు. అలాంటి చోట్ల ఇంటర్వెన్షన్స్ అనేవి సర్వైకల్ స్పాండిలైటిస్ కి, మోకాళ్ళ నొప్పికి, బ్యాక్ పెయిన్, సయాటికాలకి, అండ్ ఈ మీకు ఒంట్లో పెయిన్ ఉంటే ఇక్కడ సొల్యూషన్ ఎక్కడ పెయిన్ ఉన్నా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది జయ. రైట్. సో ఇంత వివరంగా మాట్లాడేమో, ఆడియన్స్ కి ఎంత వివరంగా అర్థమవుతుందో దాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి. ఇదేంటంటే స్ప్రెడ్ అవ్వాల్సిందేనండి. మామూలుగా మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ చేయించుకుంటారు, ఫిజియోథెరపీ చేయించమని చెప్తారు, పంటి బిగున భరిస్తూ ఉంటారు. కానీ ఈ ఎక్సర్సైజ్ చేయాలి, మెయింటెనెన్స్ చేయాలి, దీన్ని కాపాడుకోవాలి, అది చాలా మందికి అవగాహన ఉండదు. ఇది మీరు ఆ అవగాహన తోటి కనుక ఇలా చేయగలిగితే కొంచెం పెయిన్లెస్ సొసైటీని చూడగలుగుతాం ముందు ముందు. మరి అంటే ఇప్పుడు సుమన్ టీవీ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది మేడం. లేకపోతే ఎంతసేపు డాక్టర్ చెప్పాలి యాక్చువల్లీ, అంతేకాని అంటే అరుగుతోంది ఈ మందు ప్రభావం ఉంది కదండి, ఉంటుంది దాని ఎఫెక్ట్ వల్లనే. రైట్. లేకపోతే డాక్టర్ ఎంతసేపు కన్సల్టేషన్ రాసేసి ఏమంటే అరుగుతోంది, జాగ్రత్తలు తీసుకోండి, వెస్టర్న్ కమోడ్ వాడద్దు, మెట్లు ఎక్కకండి, ఇలా చెప్పేస్తే దీనికి క్యూర్ లేదనే విషయం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? మీకు ఎక్కడ డయాబెటీస్ ఉన్న వాళ్ళు నాకు తగ్గించండి అని తిరగరు, కానీ ఈ మోకాలు నొప్పి వాళ్ళకి క్యూర్ లేదనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి నొప్పి తగ్గుతుందనే ఆశతో లిటరల్గా 10 సంవత్సరాలు అంటే 2 బీటెక్ డిగ్రీలు అయిపోతాయి, ఎలక్షన్స్ అయిపోతాయి, కానీ వీళ్ళు నొప్పి తగ్గదు. ఈ మన వీడియో ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ మనం అందించామని నాకు అనిపిస్తా ఉంది. కొంచెం వివరంగా చెప్పాం కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే మేడం.